అరే ఇదేదో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటున్నా, వెళ్ళేసేద్దామా? ఎక్కడన్నా? ఇది మన గుడిపడుతున్నారా రా, చూడు ఇన్స్టాల్ వచ్చింది ఇప్పుడు. లెట్స్ రైడ్. ఇప్పుడు టెంపుల్ని చూపిస్తా ఎలా ఉందో, వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మ్యాప్ చూద్దాం. మధ్యరాల మీదుగా కుండపల్లి, కుక్కుడ, రావులపల్లి మీదుగా గుట్టిపర్తి వెళ్తున్నాం. అక్కడెలా పెట్టావరా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వెళ్ళవచ్చు. ఎవరైనా తుంగతుర్తి ఐడియా ఉంటే తుంగతుర్తి నుంచి కూడా వెళ్ళొచ్చు. లొకేషన్ మన డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే కామెంట్ బాక్స్లో కూడా లొకేషన్ యాడ్ చేసి పెడతా, చూడండి. ఈ విలేజ్ వచ్చేసి కుక్కుడం. ఎవరైనా కుక్కుడం నుంచి చూసి ఉంటే మనకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. This is Raulapalli. అన్న గుట్ట మీదకి ఎట్లా పోవాలి? సారీ గైస్, మనం రాంగ్ రోడ్లో వచ్చాం. ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నా, చూడండి. ఈ రోడ్డు చక్కగా గుట్ట మీద పోతుంది. రోహన్ గారు వచ్చినారా? బాగుందా? గది ఉంది కదా ఇంతసేపు. వస్తారా? గైస్ మళ్ళీ అర్జున్ గైస్ ఏంటంటారు? రావాలి మళ్ళా అర్జున్ మళ్ళీ ఇదే గైస్ మన గుట్టిపర్తిలో ఉన్న 1000 ఏళ్ల నాటి పురాతనమైన గుడి. చూడొచ్చు మీరు. ఇది చాలా శిథిలావస్థకు చేరుకుంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆ గది కూడా ఆ కాలం నాటిదే. మావాడికి భక్తి ఎక్కువ, ఇక్కడనే చెప్పులు ఇప్పిండు, నేను కూడా చెప్పులు ఇప్పా. చూడండి గాయస్, లొకేషన్ చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఈ మధ్య నిర్మించిన గుడి. ఇది గుడి ఆలయ ప్రాంగణం. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆ కాలంలో నాటి గరుడ స్తంభం. మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పండి గైస్. ఇది ఆలయ ముఖద్వారం.
ఇక్కడ చూడండి, ప్రకృతి చాలా అందంగా ఉంది. ఈ ఎదుటనే మనకు పెద్ద చెరువు ఉంది, ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. ప్రకృతి ప్రియులకు మాత్రం ఇది ఒక స్వర్గం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయంలోకి కూడా వెళ్ళి చూద్దాం. మొదటగా ఇక్కడ ఒక విగ్రహం ఉంది, దాన్ని చూద్దాం. రాతితో కట్టబడిన విగ్రహం, చెక్కబడిన చూడొచ్చు. మనకి గరుడ స్తంభం ముందరనే రాతితో చెక్కిన విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం, రారా. చిన్న గదిలా ఉంది, ఇదేంటో చూద్దాం. ఇక్కడ ఏమో తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ ఒక విగ్రహం రాతి మీద చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ఏంటిదో తెలియడం లేదు. చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు ఇగో విగ్రహాన్ని. ఇంకో గది మనకు కనిపిస్తుంది. ఇందులో ఆనాటి కాలపు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది, రాతితో చెక్కబడి. చూడండి, ఇక్కడ పూజలు పునస్కారాలు అంతగా జరగడం లేదని తెలుస్తుంది మనకు. మరొక గరుడ స్తంభం విరిగి ఉంది. బహుశా ఇది ఆ ముందు గరుడ స్తంభం యొక్క విరిగిన ముక్క కావచ్చు. ఈ ముందట ఇక్కడ గుడి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ గుడి కూలిపోయి ఉంది మొత్తం. ఇక్కడ ముందట ఉండేటి కూడా కూలి ముందు పడిపోయినవి. ఇందులో లోపలికి వెళ్ళకుండా మనకు అక్కడ అడ్డుగా చిన్న కంచె లాంటిది పెట్టిరు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూసుకోవచ్చు మీరు. ఇది చూడవచ్చు, స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చెట్టు వేర్ల నుండి మధ్యలో వెలిసిండు. ఇక్కడ అంత మంచిగా కనిపించట్లేదు, మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్లో ఇచ్చిన అది ఓల్డ్ ఫోటో, దాంట్లో క్లియర్గా అవుపడుతుంది చూడండి. సరిగ్గా గమనిస్తే క్లియర్గా చూస్తే అందులో అవుపడుతుంది నరసింహస్వామి విగ్రహం. ఇక్కడ మన దీప కుంది ఉంది. ఆ కాలంలో చెక్కబడిన డిజైన్ చూడండి ఒకసారి. మనకు ఇది సిమెంట్ దాని మీద గోడల మీద చెక్కింది కాదు, ఇది రాతి మీద చెక్కింది. ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఏ టెక్నాలజీ లేని కాలంలోనే రాతి మీద అలా చెక్కడం అంటే ఓ అద్భుతం. దాన్ని పూర్ణకుంభం అంటాం మనం. చూడొచ్చు, గుడికి ఆనుకొనే రావి చెట్టు అనుకుంటున్నా, రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు వేర్ల నుండే మనకు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. మర్రి చెట్టు ఇప్పుడే తెలిసింది గాయస్, ఇది రావి చెట్టు కాదట, మర్రి చెట్టు అట. మా తమ్ముడు చెప్పిండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇగో ఈ చుట్టూ ఉన్న లొకేషన్ చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. గుడి వెనక నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం ఈ చెట్టు ఆ గుడి తొలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాయి వేర్లు. గుడి కూడా ఆల్మోస్ట్
కూలిపోవడానికి దగ్గరలో ఉంది. ఇక్కడ మనం చూస్తే గుడికి చిన్న రంధ్రం ఏర్పడింది. మరి ఇది కూలిందా లేకుంటే తవ్వి ఇలా చేసిర్రో అర్థం కావట్లేదు. ఒకసారి దాని క్లోజ్లో చూడండి గాయస్. ఈ పక్కనే ఇంకో గది ఉంది ఫ్రెండ్స్. దీన్ని బయట నుంచి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇది కూడా ఆ కాలంలో కట్టినటిది. ఇది ఏ సంవత్సరంలో కట్టిందో నిర్మించబడిందో తెలియట్లే. ఇక్కడ గోడల మీద మనం గమనిస్తే ఏవో రాసిన విధంగా కనిపిస్తున్నాయి. కాకపోతే కొద్దిగా చీకటి అవ్వడం వల్ల ఏం అర్థం కావడం లేదు. ఇక్కడ గదిలోకి వెళ్ళడానికి ఒక మార్గం మనకు కనిపిస్తుంది. దీంట్లో నుంచి చూద్దాం ఒకసారి. అయితే ఏముంది ఇక ఇప్పుడు మనం ఈ గదిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రాతితో నిర్మించబడి ఉంది. ఇది రాతితో నిర్మించబడి ఇందులోంచి నీరు కారుతుంది కిందికి. మీరు మంచిగా గమనిస్తే ఇక్కడ ఏమో రాతలు రాసిన విధంగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఏవేమో అక్షరాలు అర్థం కావడం లేదు. గదిలో మనకు 3 వెంటిలేటర్లు కనిపిస్తున్నాయి. బల్లి ఇక్కడ గదిలం కూడా కనిపిస్తుంది మనకు. 2x గదిలం కనిపిస్తుంది. ఇగో ఇక్కడ మనకు బల్లులు కూడా కనిపిస్తున్నాయి. కూడా ఇప్పుడు మనం ఈ పక్కన గదిలోకి వెళ్ళి చూద్దాం. చాలా భయంకరంగా ఉంది. నాకు భయం అవుతుందిరా. ఇక్కడ కూడా గుంటలు. ఈ గది మాత్రం చాలా నీట్గా పూడ్చి ఉంది, అన్ని ఏ గ్యాప్ లేకుండా. ఇక్కడ చూడొచ్చు రాశి ఈ ఇక్కడ మరి నిధుల కొరకు వేటి కొరకు ఇక్కడ తొవ్విన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ తొవ్విన నమూనాలు కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇటువంటి నామకం కూడా ఉంటాయి. మనకు అక్కడ బల్లి కనిపిస్తుంది. జెట్ స్పీడ్ పోతుంది. బల్లి డైనోసార్ ఉన్నట్టుంది. తక్కువ లేదు. ఇక్కడ ఏందో తెర్ర ఉంది. అన్న నుంచి ఏమన్నా ఉరికొస్తే కాదు, లోపల పెట్టమన్నా. లోపల పెడితే అంటే మళ్ళీ పిడితే అంటావు. ఇప్పుడు మనం ఇక్కడ నిర్మించిన గుడికి వెళ్తున్నాం. మరి ఇది నేను ఆలోచించిన దాని ప్రకారం అయితే ఇది కొత్త గుడి అనుకుంటున్నాను.
ఇది బహుశా గుడి శిఖరం దాన్ని కూలిపోయి కింద పడిపోయింది. ఈ గుడికి మనకు తాళం వేయడం జరిగింది, చూడొచ్చు. అన్ని భయంకరంగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలాంటి ఇదేంటో ఇక్కడ నుంచి మనం చూద్దాం. ఇక్కడ మనకు హోమం కూడా కనిపిస్తుంది. మంచిగా వస్తే ఆడ కొబ్బరికాయ కూడా కొడుతుంది. ఇక్కడ ముందర చూడవచ్చు, కొబ్బరికాయలు కొట్టొచ్చా కొట్టదు కాదు. ఇక్కడ ఒకటి గుండు సేమ్ చాలా రౌండ్ గా భలే ఉంది. నాకు ధూళి ఎక్కువ. ఎక్కడ ఈడిద్దరు ఆడిద్దరు. చూడండి, నైట్ వస్తే మాత్రం ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోతుంది మొత్తం. చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మేము ఎలా దిగాలో అర్థం కావట్లేదు. రావడం మొత్తం వింత వింతగా వచ్చాము. దేవుంది ఎట్లా అన్నది. అవల కిచకిచా అంటున్నాయి. గబ్బిలాలు గబ్బిలాలు పలుతున్నాయి గాయస్. డెంగే ఆడింది అలా లోపల. ఇంకోటి వెళ్ళింది కదా నాకు ఒక్క నిమిషం భయం అవుతుందా. ఇంకోటి వెళ్తాను చూడు, అన్ని వాళ్ళ చుట్టే తిడతాయి. మళ్ళీ ఇటు వస్తుంది చూడండి. భయం అవుతుంది. చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఆకాశం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు. ఎముకలు కాదు, ఇప్పుడు ఎట్లా పోవాలి. ఆల్రెడీ చీకటి అయింది. మనకు వచ్చిన దారి అయితే వచ్చినాం, వెళ్ళే దారి మాత్రం అర్థం కావట్లేదు చీకట్లో. చూడండి గైస్ ఎంత పెద్దలు లోయో. ఇటు ఆఫ్ రోడింగ్ చేసినట్లుంది, మిస్టీరియస్ ప్లేసెస్ కూడా వచ్చినట్లుంది. ముందే మళ్ళీ శ్మశాన వాటికి కూడా ఉంది. ఎదురుగా పిల్లర్లు అవుతుంది. చూడండి గ్యాస్ పైకుంట దారం అట అడుగుతుంది. కొడుతుంది అలా పోతే కథం. అబ్బా సాయిరామ్, మాకు ఈ రోడ్డుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అసలు ఈ దాకా వస్తామో రామా అనుకున్నాం. ఆ చీకట్ల గుట్ట మీద అవన్నీ చూసి చాలా భయంకరంగా ఉన్నాయి. అయినా చుట్టూ మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో మొత్తం
కొద్దిగా చీకటి అయినా కానీ ఉన్నాం. మళ్ళీ ఆ పక్కనే వైకుంఠధామం అని శ్మశాన వాటికి కూడా ఉంది. అసలు ఎటు పోతున్నాం ఎటు వస్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ థ్రిల్లింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు ఒక మిస్టీరియస్ ప్లేస్ను ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా మనకు ఒక ఆఫ్ రోడింగ్ ట్రిప్ లెక్క కూడా అయింది. మొత్తం బైక్తోని మనం 2 గుట్టల మీదకు వెళ్ళి రావడం జరిగింది. చలి కూడా మామూలుగా లేదు, బీభత్సం ఉంది. మనిషి గడ్డ కట్టిపోయేటట్టు ఉన్నాం. అయినా కానీ మీ కొరకు వీడియో కొరకు వచ్చినాం. గుట్ట నుంచి దిగుకుంటూ ఉంటేనే ఆడ పెద్ద గుంట లోయలకు ఉంది. దాన్ని ఇంకా మీకు అటు ఇటు కెమెరాకి వెళ్ళి చూసుకుంటా చూడలే, కొద్దిగా అయితే ఆ గుంటలో పడిపోయేటోళ్ళం. అసలు ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్ అని చెప్పాలి. మన తెలంగాణలో మన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం తుంగతుర్తి మండలానికి అతి దగ్గరలో ఉన్న ఈ గొట్టిపర్తి గుట్ట మీద స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇలాంటి ఒక ఆలయం ఉందని కూడా ఈ మండల ప్రజలకు, ప్రాంతీయ ప్రజలకు ఎవరికి తెలియదు. ఓకే గైస్, మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మరెన్నో ఇలాంటి వీడియోలు, ఇలాంటి ప్రాంతాలను మేము ముందుకు తీసుకొస్తాం. పురాతనమైన ఆలయాలు, ప్రదేశాలు మరియు పురాతనమైన వస్తువులను అన్నింటినీ మేము ముందుకు తీసుకొని వస్తాం. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. పురాతనమైన ఆలయాలను చూడడం అదొక గొప్ప అవకాశంగా భావించవచ్చు. మనం ఇలాంటి ఆలయాల్ని కాపాడుకోవడం మన హిందువుల ధర్మం. దాదాపు ఒక 500 నుంచి 1000 సంవత్సరాలు లేదా అంత ముందుకే ఈ ఆలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇది స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అలాగే మీ ప్రాంతంలో మన సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఈ సరౌండింగ్లో ఏమైనా ప్రాచీనమైన ఆలయాలు, ప్రదేశాలు, పురాతనమైన ప్రదేశాలు, ఏమైనా మిస్టీరియస్ ప్లేస్లు ఉంటే మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచ్చి మేము వాటిని ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం మరెన్నో వీడియోలు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.